సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి మీరు క్రమంలో ఉన్నారో అక్రమంగా కూర్చున్నారో ఎవరికి వారు గమనించుకోవలసిన అవసరం ఉంది. అమ్మా, క్రమంగా ఉన్నారా అక్రమంగా ఉన్నారా? కరెక్ట్గా చూసుకోండి. పురుషులకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అమ్మా, అక్రమము చేయువారులరా నా యొద్ద నుండి. మా తర్వాత చెప్పండి మీరు. ప్రభువు చెప్తారు కాబట్టి అమ్మా, అన్నం వెనక్కి చూడొద్దు, ఎదర్ లైను ఫిలప్ చేయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు కానీ అక్రమంగా కూర్చుంటే ప్రభు మిమ్మల్ని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు గడిచిన 11 నెలలు కంచె వేసి కాపాడి మరి ఈ యొక్క చివరి మాసములో మనలను ప్రవేశపెట్టిన దేవునికి 2 చేతులెత్తి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈ మాసం ప్రారంభించినప్పటి నుంచి కూడా విస్తారమైన వర్షాలు మరి పంటలకు, పశువులకు, మన ప్రాంతాలకు అవసరమైన మంచి వర్షాలు మరి ప్రభు కురిపించాడు. మనము అంతకుముందు ప్రార్థనలు చేశాం. మన ప్రార్థనలన్నీ ఆలకించి విస్తారమైన వర్షపాతాన్ని మన ప్రాంతానికి పంపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మన ప్రాంతంలో మరి ఈ యొక్క సీజన్లో విస్తారమైన ధాన్యము పండటానికి ప్రభు కృపచూపు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వర్షం అంటే చాలామంది చిరాకు పడిపోతున్నారు. వర్షమే లేకపోతే మనకు ధాన్యము దొరకవమ్మ. వర్షం పడితేనే మన ప్రాంతాల్లో పంటలు పండుతాయి. వర్షాన్ని చిరాకు పడకూడదు. వర్షము చిరాకు పడకూడదు. చాలామంది వర్షం వర్షం అంటారు. లేదు, ప్రభు అవసరాన్ని బట్టి కురిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 54 అధ్యాయము 10 వచనము చివరి భాగాన్ని చదువుకుందాం. 10 వచనం ప్రారంభము నుంచి చదవండి. పర్వతములు తొలగిపోయినను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభు మనలను ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, మన కుటుంబాలను ప్రేమించి ఈ సంవత్సరాంతములో ఈ వాగ్దానము మనకు ఇచ్చారు. ఏమిటి ఆ వాగ్దానం? ఏమిటంటే ప్రభువు చెప్పాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు నమ్మదగినవి. ఈ లోకములో దేనిని మనము నమ్మినా అది మనలను విడిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వాగ్దానము నెరవేర్చువాడు మనల్ని విడిచిపోయేవాడు కాదు. ఈ లోకములో చాలా బంధాలు ఉన్నాయి. ఆ బంధాలన్నీ కూడా
ఒక దినము దూరం అయిపోతాయి, తెగిపోతాయి, కానీ నా దేవుని కృప నిన్ను విడచిపోదు, విడచిపోదు, విడచిపోదు. ఎన్నో మన జీవితంలో కలిగి ఉండొచ్చు, ఎన్నో బంధాలు మనము కలిగి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో ఆస్తులు మనము కలిగి ఉండొచ్చు, ఎన్నో పదవులు మనము కలిగి ఉండొచ్చు, ఇంకా ఎన్నెన్నో అధికారాలు మనము కలిగి ఉండొచ్చు. కానీ అవన్నీ ఒక దినము మనలను విడచి వెళ్ళిపోతాయి. కానీ నా యేసయ్య కృప నిన్ను విడచిపోదు. దేవునికి స్తోత్రం. ఆ పై వాక్యమును మనము గమనించి చూసినట్లయితే పర్వతములు, మెట్టలు అని రాయబడి ఉంది. ఈ పర్వతములు, ఈ మెట్టలు అంటే ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ పర్వతము చాలా లోతుగా ఉంటుంది. ఈ పర్వతమంతా రాయే. అయితే ఈ పర్వతము స్థిరమైనది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని నెలలు గడిచినా ఈ పర్వతము అలాగే ఉంటుంది. బైబిలు ఈ పర్వతాన్ని స్థిరత్వమునకు సాదృశ్యముగా చెప్తుంది. దేనికి సాదృశ్యంగా? స్థిరత్వమునకు సాదృశ్యముగా చెప్తుంది. అయితే నా జీవితములో, అలాగే నా వ్యక్తిగత పరిస్థితులలో, అలాగే నీ జీవితములో, నీ వ్యక్తిగత పరిస్థితులలో కొన్ని చూసి ఇది స్థిరమైనది అని అంటాడు మానవుడు. ఇక నాకు పర్వాలేదు అనుకుంటాడు. ఈ బంధము స్థిరమైనది, ఈ ఆస్తి నాకు స్థిరమైనది, ఈ అధికారము నాకు స్థిరమైనది, ఇదిగో ఈ పదవి నాకు స్థిరమైనది, ఈ పేరు నాకు స్థిరమైనది, ఇదిగో నాకు ఆరోగ్యము స్థిరపడింది అని మానవుడు అనుకుంటాడు. అయితే బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది అని మనం గమనించి చూస్తే 46వ కీర్తన మరి ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా ఆ కీర్తనలో చాలా విషయాలు, ఒక ప్రాముఖ్యమైన విషయాలు ఆ కీర్తనలో రాయబడి ఉన్నాయి. చదవగలిగిన వారు మరి త్వరగా చదవండి. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. ఈ రెండు వాక్యము నుంచి చరిత్ర ప్రారంభించబడుతుంది. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించునను, నురుగు కట్టినను, అవి పొంగునకు పర్వతములు కదిలినను, నేను భయపడను. మనము భయపడనవసరము లేదో. ఎందుకని మనము భయపడనవసరము లేదు అని గమనించి చూస్తే మనము కలిగి ఉన్నది ఏమిటంటే ఆయన కృపను మనము కలిగి ఉన్నాం. ఆయన కృపను మనము పొందుకొని ఉన్నాం. ఆయన కృపను మనము అవలంబించి ఉన్నాము. కాబట్టి ఇలాంటి స్థితిగతులు, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా భయము లేదు, భయము లేదు, భయము లేదు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు.
చూచినప్పుడు. హల్లెలూయా. ఇది మాయలోకం. చెప్పండి తల్లి, ఏం లోకం ఇది? మాయలోకం. ప్రభు కుమార్, నువ్వు పురుషుడివే కదా, నా దగ్గర కూర్చో, భక్తిగా వచ్చి. అమ్మా నా దగ్గర కూర్చో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మాయలోకం. ఈ లోకములో నీవు కలిగి ఉన్నది ఏదైనా అది ఆరోగ్యము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏ విధమైన బంధము కావచ్చు, ఏ విధమైన అధికారము కావచ్చు, అది నీ జీవితంలో నుండి ఒక క్షణములో అది మాయమైపోవచ్చు. ఎందుకనంటే ఇది మాయలోకము. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్కి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు ఏం చెప్పాడు అంటే, ఈ భోజనము నేను తినలేకపోతున్నాను, ఈ స్థలములో నేను నిద్రించలేకపోతున్నాను, రాత్రంతా దోమలు. ఏం చెప్పాడమ్మా? రాత్రంతా దోమలు కుడుతూ ఉన్నాయి, పగలు వీళ్ళు పెట్టే భోజనము నేను భుజించలేకపోతున్నాను. ఎవరా వ్యక్తి? ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, అధికారము కలిగిన వ్యక్తి, పదవి కలిగిన వ్యక్తి, పేరు కలిగిన వ్యక్తి, ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. ఆ పేరు, ఆ ప్రఖ్యాతి, ఆ పదవులు ఆ వ్యక్తి నుంచి ఆ దినము ఆ సందర్భములో ఏమైపోయాయి అమ్మా? ఏమైపోయాయి? మాయమైపోయాయి. ఇది మాయలోకము. ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏదై ఉండొచ్చు, అది నీకు శాశ్వతము కాదు, అది నీకు స్థిరము కాదు. అందుకే దేవుని వాక్యము చెప్తుంది, పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నిన్ను విడచిపోదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆశించవలసింది ఆస్తుల కొరకు కాదు, నువ్వు ఆశించవలసింది పదవి కొరకు కాదు, నువ్వు ప్రాకులాడవలసింది ఇంకా అధికారము కొరకు కాదు. ఈరోజు ముఖ్యముగా ఈ సంవత్సరాంతములో నువ్వు ఆశించవలసింది, ప్రభువా నీ కృప నాకు కావాలి. ఏం కావాలమ్మా? నీ కృప నాకు కావాలి. ఆయన కృప వలన నీ జీవితములో సముద్రము పొంగిన, పర్వతము మునిగిన, దద్దరిల్లిన ఆయన కృప నీ జీవితములో నీవు కలిగి ఉన్నప్పుడు మనకు భయము లేదు. ఆమేన్. మనకు భయం లేదు. ఆ వ్యక్తి ఆ అధికారాన్ని చూసిన దినము, అతను కలిగి ఉన్న పదవిని చూసిన దినము, అతను కలిగిన హోదాను చూసిన దినము అతడు అనుకున్నాడు, పర్వతము వలె నాకు అధికారం ఉంది, పర్వతము వలె నాకు మంచి స్థాయి ఉంది, ఇక నాకంతా లగ్జరీ లైఫ్, నేను కట్టిన ఇల్లు, నేను కలిగి ఉన్నదంతా అనుకున్నాడు. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, కానీ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అదంతా కూడా ఒకరోజు దూరం అయిపోయింది. ఇష్టము లేని భోజనము చేయవలసి వచ్చింది. దోమలలోనే కొన్ని దినాలు గడపవలసిన పరిస్థితులు వచ్చాయి. నేటి దినాన 2-3 దినాల నుంచి వారములో చూసినట్లయితే ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తులు, కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వ్యక్తులు, పదవులు ఉన్న వ్యక్తులు ఎయిర్పోర్ట్లో తిండి లేక
నీళ్లు లేక, ఎదరుకు వెళ్ళలేక, వెనుకకు రాలేక ఎయిర్పోర్ట్లో అనాథులుగా మిగిలిపోయారు. ఎలా మిగిలిపోయారు చెప్పండి తల్లి, ఎలా మిగిలిపోయారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి చూసినప్పుడు ఈ వాక్యము ధ్యానిస్తం చేస్తే, ఆయన కృప పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, ఆయన కృప మనలను విడిచిపోదు అన్న వాగ్దానము చాలా బలమైనది, చాలా బలమైనది. మరి ఈ కృప మీరందరూ కలిగి ఉన్నారా? ఈ కృప క్రైస్తవులందరూ కలిగి ఉన్నారా? లేకపోతే కొందరికే ఈ కృప ఇచ్చి మరి కొందరికి ఆయన ఇవ్వకోకుండా ఉంటాడా అని చూస్తే, ఎవరైతే అయ్యా నీ కృప నాకు కావాలి అని అడుగుతారో, ఆయన కృపను ఆశిస్తారో అందరికీ కూడా ఆయన కృప సమృద్ధిగా ఇచ్చేవాడు. అయితే ఆయన అనుగ్రహించిన కృపను నా జీవితంలో ఒక సేవకునిగా నేను కాపాడుకోవాలి. అలాగే నీ జీవితంలో ఒక విశ్వాసిగా ఆయన ఇచ్చిన కృపను నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత నీదే. బైబిల్లో మనకు తెలిసిన ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు రాజులుంటే దైవజనుడు ఒక రాజు దగ్గరకు వెళ్ళాడు. దేవుని మాటలు ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి, నేను రాజుని, నాకు అధికారం ఉంది, నేను రాజుని అని ఆ వ్యక్తి హృదయ గర్వముతో ఉన్నాడు. ఏ గర్వంతో ఉన్నాడు? హృదయ గర్వము. ఏమిటంటే, నేను ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వాక్యానికి లోబడిన వ్యక్తి కాదు, వాక్యానికి కట్టబడిన వ్యక్తి కాదు. వాక్యమిని ఆ వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి ప్రవర్తన సరి చేసుకున్న వ్యక్తి కాదు. సరి చేసుకోలేదు. ఎంత వాక్యమిన్నా నేను రాజుని అన్న గర్వము ఆ వ్యక్తిని ఆవరించింది కనుక ఆ వ్యక్తి అలాగే ప్రవర్తన మారకుండా, వాక్యానికి లోబడకుండా, దైవ సేవకుని మాట వినకుండా అలాగే ఉన్నాడు. అక్కడే మరొక రాజు మనకు పరిచయస్తుడు. ఆ రాజు దగ్గరకు దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడు వెళ్ళి డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు చేస్తున్నది పాపం, నీవు మరణానికి అర్హుడవు. వెంటనే ఆ రాజు, నేను రాజుని కదా, నేను గిన్నెడు గింజలేకపోతే నీకు ఈరోజు తిండి ఉండదు. ఈ సంవత్సరములో నేనే బట్టలు కుట్టించకపోతే నీకు ఇక క్రిస్మస్ కొత్త బట్టలు లేవు. నేను పెట్టకపోతే నువ్వు పోషించబడలేవు. నాకే చెప్తావా నీవు? ఇక మీదట నేనిచ్చేది నీకెవనో, ఇక ఎవరైనా నీకు కానుకిస్తున్నా ఇక నేను ఇవ్వద్దు అని చెప్తాను. ఇంటింటికి తిరిగి చెప్తాను, ఫోనులు చేసి అందరికీ చెప్తాను ఇక ఇవ్వద్దని. అనలా. దేవునికి స్తోత్రం. అలా అనలా. వెంటనే ఇది దైవ సేవకుని మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నా బ్రతుకుని సరిచేయటానికి, నరకము నుంచి నన్ను విడిపించటానికి, త్రోవ తప్పిన నా బ్రతుకుని, మార్గము తప్పిన నా బ్రతుకుని
మరలా మార్గములోనికి తేవటానికి, నా రాజ్యాన్ని నిలబెట్టడానికి, నా సంతానాన్ని ఆశీర్వదించటానికి ప్రభువు ఈ దైవ సేవకుని రూపంలో వచ్చి నాతో మాట్లాడాడని ఆ రాజు ఆ వాక్యానికి కట్టబడ్డాడు, ఆ వాక్యానికి లోబడ్డాడు, అతని ప్రవర్తన సరిచేసుకున్నాడు, అతని బ్రతుకుని మార్చుకున్నాడు. ప్రభు పాదముల దగ్గర ఆ వ్యక్తి పాపమును ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ దైవజనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దైవజనుని చరిత్ర బైబిల్లో అంతగా తర్వాత కనిపించలేదు, కానీ ఈ రాజు చరిత్ర ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు వంశావళిలోనికి చేర్చబడింది. ఏంటయ్యా, మొట్టమొదటి రాజుని నువ్వు వంశావళిలోనికి చేర్చలేదు, ఈ వ్యక్తిని చేర్చావు అంటే దేవుని వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి లోబడేవాడు కాదు, దైవ సేవకుని మాట వినేవాడు కాదు. దైవ సేవకుని మాట విననందున, వాక్యానికి లోబడనందున సౌలు కుటుంబానికి దేవుని కృప దూరమవుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. సౌలు కుటుంబానికి దేవుని కృప దూరం అయిపోయింది. ఎందుకు సౌలు కుటుంబానికి దేవుని కృప దూరం అయింది అంటే దేవుని వాక్యం చెప్పినా బ్రతుకు మారలేదు, ప్రవర్తన మారలేదు, వాక్యానికి కట్టబడలేదు, వాక్యానికి లోబడలేదు. నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నేను పెడితే బ్రతికే వాడవు, నాకు చెప్తావా అన్నట్లు సౌలు గర్వించినందున సౌలు కుటుంబము అలాగ వెళ్ళిపోయింది. కానీ దావీదు కుటుంబం గురించి బైబిల్ చెప్తున్న మాట, వాక్యము చెప్తున్న మాట అంతకంతకు 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 వర్ధిల్లుతూ ఉంది. దానికి బలమైన కారణం ఏమిటంటే ఆ వ్యక్తి పద్ధతి మార్చుకున్నాడు, ఆ వ్యక్తి వాక్యానికి కట్టబడ్డాడు, ఆ వ్యక్తి వాక్యానికి లోబడ్డాడు. నాకు అయ్యా నీ కృప కావాలి అని ఆయన కృపను ఆశ్రయించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. బైబిల్ చరిత్రకారులు దావీదుని గురించి చెప్పే గొప్ప విషయం ఏమిటంటే అతడు రాజుగా ఉన్నాడు, అతని చేతిలో సైన్యము, సైన్యాధిపతులు, అధికారము ఉంది. తదుపరి అతనికి చాలా బంగారము ఉంది, అతనికి చాలా ధనం ఉంది, అతనికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నాకు ధనముంది, నాకు పేరుంది, నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, నా చేతిలో సైన్యం ఉంది, నా చేతిలో సైన్యాధిపతి ఉంది. కానీ ఇదేది నాకు శాశ్వతమైనది కాదు. అదేంటి రాజా, సైన్యం ఎందుకు శాశ్వతమైంది కాదు, నీవు కలిగి ఉన్న అధికారం ఎందుకు శాశ్వతమైంది కాదు, నీ సింహాసనం ఎందుకు శాశ్వతమైంది కాదు, నీ స్థాయి ఎందుకు శాశ్వతమైంది కాదు అంటే ఇదేది శాశ్వతమైంది కాదు, నాకు శాశ్వతమైనది దేవుని కృప మాత్రమే. కొట్టు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఇదిగో నాకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఈ సైన్యము నన్ను రక్షించలేదు. ఏ సైన్యము? నేను ఈ బైబిల్ చరిత్రకారులు మా పెద్దలు ఈ విషయాలు చెప్తున్నప్పుడు అదేంటి, దావీదు ఒక మాట చెప్పి ఆ సైన్యముతో ఇదిగో ఆ శత్రువుల్ని హతము చేసేయండి, ఇదిగో ఈ రాజ్యాన్ని పాడు చేసేయండి, ఆ వ్యక్తిని చంపేయండి అంటే వెంటనే చంపేస్తారు కదా. ఎందుకని దావీదు ఈ యొక్క ఇదేది నాకు నమ్మదగినది కాదు, దేవుని కృపే నమ్మదగింది అని చూస్తే, అప్పుడు నేను ఒక చరిత్ర చదువుతూ ఉంటే
మన దేశంలో ఒక ప్రధాని ఉన్నారు. ఆ ప్రధానిని చంపింది ఎవరు అని చూసినట్లయితే ఎక్కడో బయట దేశంలో ఉంచి శత్రువు వచ్చి చంపలేదు. ఆ వ్యక్తి ప్రక్కన ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని చంపేశారు. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగిదిగో ఇదేది నాకు నమ్మదగినది కాదు, ఇదేది నాకు నమ్మదగినది కాదు, నాకు నమ్మకమైనది ఆయన కృప, ఆయన ఆపత్కాలమందు నమ్ముకోగలిగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఈ పూట నీతో నాతో మనకు చేస్తున్న వాగ్దానము, నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నిన్ను విడచిపోదు. ముఖ్యముగా 3 మాటలు మనము ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆసక్తి కలిగిన వారు మరి ఆసక్తిగా వింటే ఇది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21వ కీర్తన 7 వచనాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 7 వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు, రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఈ కీర్తన ఎవరి కీర్తన? ఇది పైన చదవండి, దావీదు కీర్తన. ఇప్పుడు ఈ యొక్క రాజు అతని సైన్యాన్ని నమ్మలేదు, అతని పదవిని నమ్మలేదు, అతను కలిగి ఉన్న డబ్బుని నమ్మలేదు, అతను కలిగి ఉన్న భవనాలను నమ్మలేదు. ఎవరిని నమ్మాడు అంటే యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటయ్యా, నువ్వు ఇంత స్థాయిలో ఉండి ఇంత స్థితిలో ఉండి దేనిని నువ్వు నమ్మలేదంటే? నమ్మలేదయ్యా. ఎందుకనంటే అవి స్థిరమైనవి కావు అయ్యా. నీ చుట్టూ పర్వతము వలె ఉన్నారు ప్రజలు అయ్యా, భటులు ఉన్నారు, సైన్యం ఉంది, సైన్యాధిపతి ఉన్నారయ్యా. అంటే అవి ఒక దినమున కదిలించబడతాయి. వాటిని నమ్ముకుంటే నేను కదిలించబడతాను. కానీ ఆ తర్వాత మాట రాయబడి ఉంది, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. దేని చేతమా? కృపచేత. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైతే కృపను ఆధారము చేసుకుంటారో, కృపను పొందుకుంటారో, అయ్యా నీ కృప నాకు కావాలి అని ఆయన కృపను ఆశ్రయిస్తారో, వారి జీవితంలో వారు ఏనాడు కూడా కదిలించబడకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం. మనకు బాగా క్రొత్త నిబంధనలో తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గూర్చి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు వార్త 7 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7 అధ్యాయము 24 వచనాన్ని చదువుకుందాం. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు చాలా గొప్ప వ్యక్తి, ఒక గొప్పగా జీవించిన వ్యక్తి, గొప్పగా బ్రతికిన వ్యక్తి, గొప్పగా ఉన్న వ్యక్తి, వాడబడిన వ్యక్తి, అభిషేకము పొందిన వ్యక్తి, ఆత్మవరములు కలిగిన వ్యక్తి, ప్రార్థన అనుభవాన్ని కలిగిన వ్యక్తి, వాక్యము చదివిన వ్యక్తి, వాక్యము అనేక మందికి చెప్పిన వ్యక్తి.
ఆ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలేరా, ఆ వ్యక్తి అలాగా పరిశుద్ధముగానే, ఆ వ్యక్తి అలాగా పవిత్రముగానే, ఆ వ్యక్తి అలాగా గొప్పగానే బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కొన్ని ఆపదలు వచ్చాయి, కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని ఇరుకులు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నువ్వు భక్తిగా ఉన్నావు, ఈరోజు నువ్వు సంతోషముగా ఉన్నావు, ఈరోజు నువ్వు ఆరోగ్యముగా ఉన్నావు. రేపు నీ జీవితంలో శ్రమ ఎదురవ్వచ్చు, రేపు నీ జీవితంలో కష్టం ఎదురై ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కృపను పొందుకొని ఉంటే శ్రమలలో, నిందలలో, అవమానములో, ఆవేదనలో నీవు కదిలిపోకుండా నీవు కలిగి ఉన్న ఆత్మీయతలో దినదినము వర్ధిల్లుతావు. కానీ నీవు నీ జీవితంలో కదిలించి వెళ్ళిపోవు. నువ్వు దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యక్తిని ప్రార్థన చేసుకున్నందుకు, వాక్యము చదివినందుకు, వాక్యము మరికొందరితో చెప్పినందుకు తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాల జీవితాన్ని ఆ వ్యక్తి గడుపుతూ ఉన్నాడు. చెరసాలలో ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు. చెరసాలలో ఆ వ్యక్తి శిక్షను అనుభవిస్తున్నాడు. పాపము చేసిన వ్యక్తి కాదు, అబద్ధము చెప్పిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఆత్మీయతను బట్టి, ఆ వ్యక్తి భక్తిని బట్టి ఆ వ్యక్తి చెరసాల జీవితం గడపవలసి వచ్చింది. ఆ చెరసాల జీవితము గడుపుచున్న ఆ వ్యక్తి ఒకరోజు అలాగా ఆత్మీయతలో కృంగిపోయాడు, ఆత్మీయతలో బలహీనపడ్డాడు, ప్రార్థనలో బలహీనపడ్డాడు, వాక్యములో బలహీనపడ్డాడు, విశ్వాసములో బలహీనపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని ఇరుకులు ఎదురైనప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు, కొన్ని బంధకాలు ఎదురైనప్పుడు ప్రార్థనలో అలాగ జారిపోవటం, విశ్వాసములో అలాగ జారిపోవటం, అలాగా ఆటల్లో వీటిల్లో కృంగిపోతూ జారిపోయే పరిస్థితులు నీ జీవితంలో కలిగి ఉన్నావా? లేక అలాంటి పరిస్థితుల్లో కూడా కదిలించబడుకోకుండా స్థిరపడిన అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉన్నావు? అయితే ఈ వ్యక్తి ఈ శిష్యులను యేసు ప్రభు దగ్గరకు పంపించాడు. యేసు ప్రభు దగ్గరకు పంపించి ఈ శిష్యులతో ఏం చెప్పాడంటే, అయ్యా, రాబోవు వాడవు నీవేనా, లేకపోతే ఇంకా ఎవరైనా వస్తారని ఎదురు చూడాలా అని మా గురువు గారు అడిగి రమ్మన్నారయ్యా అని యేసు ప్రభుని వాళ్ళు అడిగారు. ఈ స్థలములో యోహాను గారు ఆత్మ సంబంధముగా కదిలించబడిన అనుభవాలు, ఆత్మ సంబంధముగా దిగజారిపోయిన అనుభవాలు. అయితే యేసుక్రీస్తు చెప్పిన విషయం ఏమిటంటే, అయ్యా మీరు వచ్చారు, నేను మీతో ఏమి చెప్పను. కొందరు కొన్ని విషయాలు నన్ను అడుగుతుంటారు, నేను వాళ్ళతో ఏమీ చెప్పను. అలాగే యేసు ప్రభు కూడా ఏమీ చెప్పల. మీరు ఇక్కడ ఏదైతే చూశారో, ఇక్కడ మీరు ఏదైతే విన్నారో, ఇక్కడ ఏమైతే జరిగాయో ఆ విషయాలు తీసుకుని వెళ్ళి మిమ్మల్ని పంపిన వ్యక్తికి చెప్పండి, అక్షరాల చెప్పండి, కల్పితాలు లేకుండా చెప్పండి, చూసినది చూసినట్లే మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏమి జరుగుతుంది ఎక్కడంటే, గుడ్డివారు చూడగలుగుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు సహితము లేచి వారు సాక్ష్య బిడ్డలుగా ఉన్నారు. ఎంతోమంది ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందుతున్నారు, ఆత్మ సంబంధముగా ఎదుగుచున్నారు.
ఆయన హస్తము కురుచ కాలేదు, ఆయనలో ఉన్న శక్తి అయిపోలేదు. విశ్వాస జీవితంలో నీవు కృంగిపోవచ్చు, విశ్వాస జీవితంలో నీవు పడిపోవచ్చు, విశ్వాస జీవితంలో నీవు సంఘానికి దూరం అయిపోయి ఉండొచ్చు, సహవాసానికి దూరం అయిపోయి ఉండొచ్చు. అయింది నీవు, కానీ యేసయ్య శక్తి ఆయన శక్తివంతునిగానే ఉన్నాడు. కొడు చప్పట్ల హల్లెలూయా. ఆయన బలమైన వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రజలు ప్రభు దగ్గర ఉంటే ఆ ప్రజలతో చెప్తున్నాడు, మీరు అరణ్యానికి వెళుతున్నారే, అరణ్యములో ఏమి చూడటానికి మీరు వెళుతున్నారు? గాలికి కదులుతున్న రెల్లునా. ఈరోజు విస్తారమైన కృప పొందుకొని ఒక స్థిరమైన పునాదిగా నీ యొక్క విశ్వాస జీవితం ఉందా? చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న ఇరుకులకు, చిన్న చిన్న నిందలకు, చిన్న చిన్న ఇబ్బందులకు అలాగా గాలికి కదిలించబడే రెల్లువలే నీ బ్రతుకు, నీ విశ్వాస జీవితం ఉందా? ఒక్కసారి నీ జీవితంలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నా జీవితము గాలికి కదిలే రెల్లుగా నేనున్నానా? గాలి ఇటు వీసినప్పుడు కొన్ని చెట్లు ఈ పక్కకు పడిపోతాయి, మరలా గాలి ఇటు వీసినప్పుడు మరలా కొన్ని చెట్లు ఈ ప్రక్కకు పడిపోతాయి. అలా పడిపోయే విశ్వాసిగా నీ జీవితము కొనసాగుతూ ఉందా? లేక దేవుని సంఘములో, విశ్వాసములో, భక్తిలో, ప్రార్థనలో, యథార్థమైన జీవితములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక స్థిరమైన వ్యక్తిగా నీవు స్థిరపడి ఉన్నావా? 2 దశలోనిలకు రాసిన పత్రిక 2 అధ్యాయము 16, 17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు, కృప శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. నిత్యమైన కృపతో, కృపచేత మిమ్ములను స్థిరపరచునుగాక. ఈ పూట ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ప్రార్థన చేసుకోండి. అయా కృపలో నా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని స్థిరపరచండి అయ్యా. గాలులు వచ్చినప్పుడు, పెనుగాలులు వచ్చినప్పుడు, సుడిగాలులు వచ్చినప్పుడు, అరణ్యములో గాలికి కదిలే రెల్లు వలె నా జీవితము, నా విశ్వాసం ఉండకుండా అయా నీ కృపతో స్థిరపరచబడాలి ప్రభువా అని నువ్వు నిత్యము ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. ఆస్తులు పెరగాలని కాదు, అంతస్తులు కట్టాలని కాదు, ఇంకేదో సమకూర్చాలని కాదు. అయా స్థిరపరచయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ఈ కృపలో స్థిరపడతావో నీ జీవితములో దృఢముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరలా ఇష్టము లేని భోజనానికి నువ్వు వెళ్ళనవసరం లేదు. మరలా దోమల బాధ అని నువ్వు నలుగురితో చెప్పుకోనవసరం లేదు. నా ప్రభువు నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ మాట, 1 అధ్యాయము ఎఫెసీ పత్రిక
8, 9 వాక్యాలు చదువుకుందాం. అమ్మా చదువుతలే. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన దయా సంకల్పము చొప్పున మన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆయన కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏమిటంటే, ఆయన కోరిక ఏమిటంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన కృప మన ఎడల విస్తరించాలని. ఇక నీ ప్రార్థన, నీ ఆలోచన, నీ స్వభావము ఎలా ఉందంటే, అయ్యో నేను ఆస్తిలో విస్తరించాలి, లేకపోతే నేను బంగారములో విస్తరించాలి, లేకపోతే లోక సంబంధమైన వాటిలో నేను విస్తరించాలి, అందరికంటే విస్తారము నాకు కావాలి, అన్నిటికంటే విస్తారము నాకు కావాలని మానవుని యొక్క ఆలోచన ఉంటుంది, మానవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, మానవుని యొక్క కోరిక ఉంటుంది. నా ప్రభువు ఏమంటాడంటే, నీకు విస్తారమైన కృప కావాలి. ఏమన్నాడమ్మా? నీకు విస్తారమైన కృప కావాలి. అయితే నీ ఆలోచన ఏంటంటే, అయ్యా నువ్వు విస్తారమైన ధనము నాకు ఇస్తే ఈ పూట నా అప్పులన్నీ తీరిపోతాయి, నా అవసరాలన్నీ తీరిపోతాయి. ఇదిగో పండుగకు ఈ గ్రామములోనే అందరికంటే ఎక్కువ షాపింగ్ నేను చేస్తాను, ఈ అందరికంటే ఎక్కువగా రుచికరమైన ఇదిగో వంటలు నేను చేసి పెట్టుకుంటాను, అంతా విస్తారముగానే ఉండాలి, అంతా రిచిగానే ఉండాలి అని నీ ఆలోచన ఉంది. కానీ నా దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, వీటన్నిటికంటే ముఖ్యముగా విస్తారమైన కృప నీకు కావాలి, విస్తారమైన కృప నీకు కావాలి, విస్తారమైన కృప నీకు కావాలి, విస్తారమైన కృప నీకు కావాలి. ఈరోజు ఏది కావాలి నీకు? ఈరోజు ఆయన సన్నిధిలో చేరి వచ్చిన నీవు ఏమి అడుగుతున్నావు? అయ్యా విస్తారమైన బంగారము నాకు కావాలి, విస్తారమైన డబ్బు నాకు కావాలి, విస్తారమైన ఆరోగ్యము నాకు కావాలి అని అడుగుతావా? లేక విస్తారమైన నీ కృప నాకు కావాలి ప్రభు, విస్తారమైనది నాకు కావాలి ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప విస్తారముగా నీకు ఎందుకు నా ప్రభు ఇవ్వాలనుకున్నాడంటే, ఆయన దయా సంకల్పము చొప్పున. దేవునికి స్తోత్రం. ఆయన మన పట్ల ఒక దయా సంకల్పము కలిగి ఉన్నాడు. అందు నిమిత్తము ఈ మర్మము ఈ పూట మనకు తెలియచేస్తున్నాడు. ఒక మనిషి ప్రయాణము చేస్తూ ఉండగా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. నేను కరోనా టైంలో పల్నాడులో ఒక మ్యారేజీ చేయవలసి వచ్చి బైక్ మీద బయలుదేరాం. తిమోతి పాస్టర్ గారు నేను బైక్ మీద బయలుదేరితే ఇక్కడ వర్షం పడేది. ఇక వర్షం అని ఆగిపోతే ఎట్లా, కానీ అలాగే వెళుతుంటే అక్కడ ఎండ వచ్చేది. ఇంకా కొందరికి దూరం వెళ్ళిన తర్వాత చీకటి వచ్చేది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద ఎండ వచ్చేది, మళ్ళీ వర్షం వచ్చేది. అప్పుడు వాతావరణ క్లైమేట్ ఎలా ఉందంటే, వర్షము ఈ ఎండ, ఇక పగలు చీకటి అంటే సహజంగా మనకు తెలిసిందే కదా. అంటే ఇప్పుడు ప్రయాణంలో చీకటి ఎదురవుతుంది, ఎండ ఎదురవుతుంది, వర్షము ఎదురవుతుంది. బస్సులో వెళ్తే ట్రైన్లో వెళ్తే మనకు అర్థం కాదు.
బైకులో వెళితే కానీ సహజంగా సైకిల్ నడిచి వెళ్తే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగా ఒక వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, జైను కావచ్చు, ఎవరైనొచ్చు, ఆ వ్యక్తి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఇవి ఆ వ్యక్తి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎదురైనప్పుడు ఏమి ఎదురవుతాయి అని చూసినట్లయితే, నా జీవితంలో పలుమార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మరి నీ జీవితంలో ఎన్ని మార్లు ఎదురయ్యాయో నాకు తెలియదు. యెషయా ప్రవచన గ్రంథము 54 అధ్యాయము 11 వాక్యాన్ని త్వరగా చదవాలి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా నీ ప్రయాస ఎంతో ఉంది, నీ కష్టం ఎంతో ఉంది, నీ ఇరుకులు ఎంతో ఉన్నాయి, నీ ఇబ్బందులు ఎంతో ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు ఉన్న నీ జీవితంలో, అలాంటి ప్రయాసతో బ్రతుకుతున్న నీ జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందంటే, గాలివాన చేత కొట్టబడిన అనుభవాలు. ఈ గాలివాన చేత కొట్టబడుచు ఉన్నప్పుడు ఆదరణ కనుచూపు మేరలో ఎక్కడా లేని పరిస్థితి, ఎక్కడా కనుచూపు మేరలో ఆదరణ దొరకని పరిస్థితి, ఆదరణ అందని పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఈరోజు విద్యాభ్యాసము చేయుచున్న ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక యవన దశలో నీవు ఉండొచ్చు, లేకపోతే నీవు ఉద్యోగములో స్థిరపడిన వ్యక్తి అయి ఉండొచ్చు, కుటుంబములో స్థిరపడిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద వయసు కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. దేవుని వాక్యము చెప్తుంది, నీ జీవితములో ప్రయాస నీవు పడుతున్నప్పుడు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా అలమటించే పరిస్థితులు నీ బ్రతుకులో రావచ్చు. నువ్వు ఏ వర్గమునకు చెందిన వ్యక్తివైనా, పేద స్థితిలో నీవున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఒక గొప్ప వ్యక్తిగా నీ బ్రతుకు ఉన్నా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు వలనే ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నదిలో దూకే పరిస్థితులు, ట్రైన్ కింద పడిపోయే పరిస్థితులు, సముద్రములో దూకే పరిస్థితులు, లేకపోతే విషం మింగేసే పరిస్థితులు, ఉరి వేసుకునే పరిస్థితులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సర్వే జరిగింది. ఆ సర్వే జరిగితే అది ప్రపంచ స్థాయిలో జరిగింది. ఏదో ఒక జిల్లాకో, ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికి కాకుండా. ఆ సర్వేలో వచ్చిన నివేదిక ఏమిటంటే, అనేక మతాలలో ఉన్నవారు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరైతే దేవుని వాక్యము తెలిసిన క్రైస్తవులు ఉన్నారో వారిలో ఈ యొక్క ఆత్మహత్యలు శాతము వాక్యము తెలిసిన వారిలో చాలా తక్కువగా నమోదవుతుంది. అలాంటి ఆదరణ లేక కుట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన కృప నీ జీవితములో విస్తారముగా ఉంటే, ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు బంగారము లేనివారు కాదమ్మా, ఉద్యోగము లేనివారు కాదమ్మా, ధనము లేనివారు కాదమ్మా, పొలము లేనివారు కాదమ్మా, అన్నీ కలిగిన వారే. అయితే అలాంటి పరిస్థితులలో ఆదరణ లేని స్థితిలో వారు అలా చేసుకుంటూ ఉన్నారు.
విస్తారమైన కృప నీవు పొందుకొని ఉంటే, విస్తారమైన కృప నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, నా ప్రభు చెప్తున్న మాట, నేను చదవండి ఆ వాక్యాన్ని, నేను నీలాంఛనములతో నీ కట్టడములను కట్టుదును. నీవు కొట్టబడిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీవు పడిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీవు దిక్కు తోసని పరిస్థితుల్లో ఉండొచ్చు, నీ హృదయములో వేదన, బాధ, కోరిక, శ్రమ ఎవరికి చెప్పుకోలేని దశలో, స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. కానీ ఇదిగో నేను నిన్ను నీ కట్టడములను కట్టుదును. దేవునికి స్తోత్రం. తదుపరి నీలములతో నీ పునాదులు వేయబడును. దేవునికి స్తోత్రం. నీవు ఆదరణ లేక ఇదిగో కొట్టబడుతూ నెట్టబడుతూ ఉన్న పరిస్థితులలో నీవు ఉండొచ్చు. అయితే ఈ పూట నీవు అడగాలి, అయ్యా విస్తారమైన కృప నాకు కావాలి. కృప అని కాదు ఇక నువ్వు ప్రార్థన చేసేది, అయ్యా నీ కృప నా బిడ్డలకు అనుగ్రహించు, నీ కృప నా కుటుంబానికి అనుగ్రహించు, నీ కృప నాకు అనుగ్రహించు కాదు ప్రార్థన. ఇక మీదట మనము చేసే ప్రార్థన, విస్తారమైన కృప కావాలి. దేవునికి స్తోత్రం. విస్తారమైన కృప కావాలి. అయ్యా నాకు విస్తారమైన కృప కావాలని నీవు ప్రభువుని అడిగే పరిస్థితుల్లో ఉండొచ్చు. నిందాలు, ఇబ్బందులు, హింసలను నా యేసుని నిమిత్తం, నిందలు, ఇబ్బందులు, హింసలను నా యేసుని నిమిత్తం సహించుటకు ఐశ్వర్యముగాని కృపను సిద్ధపరచుము. హల్లెలూయా. అయ్యా ఇవి సహించటానికి ఐశ్వర్యముగా నీ కృపను ఈ మట్టి ఘట్టములో నింపు అని భక్తులు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకములో మనం బ్రతికేది కొద్ది దినాలు. ఈ కొద్ది దినాల్లో మనం పొందుకోవలసింది, ఈ కొద్ది దినాల్లో మనము కలిగి ఉండవలసింది విస్తారమైన కృప. ఆ కృప అమరత్వానికి మనల్ని అర్హునిగా చేస్తుంది. ఆ కృప గాలివానల చేత కొట్టబడుతున్న జీవితాలను, గాలివానల చేత పడిపోతున్న బ్రతుకులను మరలా నీలముతో పునాదులు వేసి, నా ప్రభు అన్నాడు, నిన్ను కడతాను, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిన్ను కడతాను, నీ కట్టడాన్ని కట్టువాడును నేను ఉన్నాను. ఇక చాలామంది అనుకుంటారు, ఇక నా జీవితం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా చదువు అయిపోయింది, నా భవిష్యత్తు అయిపోయింది, ఇకేమి చేసేది లేదు అని అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో అడుగుపెట్టిన తరువాత అనేక సందర్భాలలో ఈ గాలి వానల చేత కొట్టబడిన పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, నిలవలేని పరిస్థితులు, ఇక ఎదుటి వ్యక్తి ఇక లేదు, అయిపోయింది, ఈ సేవ ఇక లేదు అనుకున్న పరిస్థితులు, కొందరైతే ఇదిగో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పిన పరిస్థితి, చెప్పుకున్న పరిస్థితి. ఆ పరిస్థితులలో ఈ విస్తారమైన కృప మాత్రమే ఈ పరిచర్యను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. ఈ విస్తారమైన కృపే ఈ పరిచర్యను కాపాడింది, ఈ పరిచర్యను నిలబెట్టింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని నిలబెట్టువాడు,
నీ జీవితాన్ని నిలబెట్టువాడు, నీ భవిష్యత్తును నిలబెట్టువాడు. గాలి వానల చేత కొట్టబడే పరిస్థితిలో ఉన్నా నీ జీవితంలో ఈ దినము నుంచి భయపడనవసరం లేదు, దిగులు పొందనవసరం లేదు. నువ్వు ప్రార్థించు, విస్తారమైన కృప నాకు కావాలి ప్రభువా, విస్తారమైన కృప నాకు కావాలని ప్రభువుని అడుగు. ప్రభువు నీ జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. మూడవదిగా 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 9 వాక్యాన్ని చదువుకుందాం. నా కృప నీకు చాలును. అమ్మ ఆ పదాన్ని మొదటి నుంచి చదువమ్మా. అందుకు నా కృప నీకు చాలును. ఈ మాట ప్రభు అపోస్తుడైన పౌలు గారితో చెప్తున్నాడు. మనం ముందు ధ్యానం చేసుకున్నాం, కృప కదలకుండా కాపాడుతుందని. రెండవది ఏమిటంటే కృప విస్తారముగా కావాలని. ఈ మూడవది ప్రభు అపోస్తుడైన పౌలు గారితో చెప్తున్న మాట, నా కృప నీకు చాలు. బాబో నా కృప నీకు చాలు. ఈ వాక్యాన్ని మీరు తర్వాత అయినా చదివితే ఆ వాక్యములో ఉన్న విషయం ఏమిటంటే, అపోస్తుడైన పౌలు గారు చాలా గొప్ప వ్యక్తి. అపోస్తుడైన పౌలు గారి స్థాయి ఏమిటంటే, ఆయన కలిగి ఉన్న దీన్ని ఏమంటారమ్మా మా అంటే మీరు నిద్రపోతున్నారో మెలకుగున్నారో తెలుసుకోవటానికి అడుగుతున్నాలే. అమ్మా మెలకుగున్న వాళ్ళు చెప్పండి అమ్మా. దీనికి మరొక పేరు ఉంటుందే, ఇంకా పేరు అమ్మా అమ్మా నాటు భాష. ఇది తీసుకుని వెళ్ళి రోగి మీద వేస్తే రోగి లేచి కూర్చునేవాడు. ఎంత గొప్ప వ్యక్తి! దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు వెళ్ళి హస్త నిక్షేపణ చేసి ప్రార్థించవలసిన అవసరం లేదు. ఆయన వాడిని చేతిగొడ్డ తీసుకుని వెళ్ళి ఆ రోగి మీద వేసేస్తే ఆ రోగి లేచి కూర్చునేవాడు. ఈరోజు కచ్చీపులు అమ్ముతున్నారు అంటున్నారే, వారు ఈ వాక్య ఆధారంతోనే అమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. ఊరికి ఇస్తే ఎన్ని తీసుకుంటారమ్మా? ఒక్కొక్కరు బేలు అడుగుతారు, ఒక్కొక్కరు ఫ్రీగా ఇస్తే ఒక్క కచ్చీపు తీసుకుని ఎవరైనా వెళ్తారమ్మా? అయ్యో మా చిన్నమ్మ కూతురికి ఆ కూతురి సంబంధం కుదిరింది, వచ్చే బొంగుడికి ఆడుకొని ఏంటి కచ్చీపు అమ్మ? ఒకటెట్టో ఆడుకుంటారా? ఎవరిదాళ్ళు ఆడుకుంటాం? ఒకళ్ళ శివుడు ఒకటి చూసుకోవచ్చా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇలాంటివి పడలేక ఆ పరిశుద్ధులు గొప్ప సేవకులు ఏంటంటే దీనికి ఒక రేటు పెట్టారు. అది తప్పని అంటున్నారు, కానీ ఈ దృష్టిలో చూసుకుంటే నా దృష్టిలో తప్పు కాదు. అది అపోస్తుడైన పౌలు గారి యొక్క చరిత్ర. ఆ అపోస్తుడైన పౌలు గారు చేతిగుడ్డ తీసుకుని వెళ్ళి ఒక రోగి మీద వేస్తేనే ఆ రోగి లేచి కూర్చునే స్థితి. అయితే ఆయనకు ఆ బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఆయన శరీరములో ఒక ముళ్ళు ఉంది. ఆయన శరీరములో 7 వాక్యములో ఉంది. నాకు శరీరములో ఒక ముళ్ళు, అమ్మా నాకు కలిగిన
ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనందరికిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు వాయిద్యాలు బాగా వాయించగలుగుతారు, ఒక్కొక్కరు పాటలు బాగా పాడగలుగుతారు, ఒక్కొక్కరు ప్రసంగాలు బాగా చేయగలుగుతారు, ఒక్కొక్కరు పరిచర్య బాగా చేయగలుగుతారు, ఒక్కొక్కరు చర్చిని బాగా శుభ్రపరచగలుగుతారు, ఒక్కొక్కరు గుప్పెలు విప్పి వారి కష్టార్జితాన్ని ప్రభు కొరకు ధారాళముగా ఖర్చు పెట్టగలరు. ఒక్కొక్కరు అనేక మందిని దేవుని మందిరానికి నడిపించగలరు. ఒక్కొక్కరు అనేక మందికి వారు ఏ స్థలములో ఉన్న దేవుని సువార్తను చక్కగా అర్థమయ్యేటట్లు సేవకును కంటే వివరముగా చెప్పగలరు. వారిని బాప్తిసానికి సిద్ధపరచగలరు. దేవునికి స్తోత్రం. ఎవరి యొక్క టాలెంటు వారిది. దేవుడు నాకు ఇచ్చినది నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చింది నీకు ఇచ్చాడు. ఇక్కడ చేరి ఉన్న వారిలో ఎవరు సామాన్యమైన వారే కాదు. దేవునికి స్తోత్రం. ఎవరిని తీసివేయటానికి లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారి గురించి చెప్పాను కదా, ఆయన ఎచ్చిపోకుండు నిమిత్తము అన్న మాట మీరు నోట్ చేసుకోండి. మా బైబిల్ తీయండి ఒకసారి. ఆ 7 వాక్యాన్ని చదివితే అక్కడ ఎచ్చిపోకుండా, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా. కొందరు వారు కలిగి ఉన్న రంగును బట్టి ఎచ్చిపోతారు, కొందరు వాళ్ళు కలిగి ఉన్న కులాన్ని బట్టి ఎచ్చిపోతారు, కొందరు వారికి ఉన్న ఉద్యోగాన్ని ఎచ్చిపోతారు, కొందరు వాళ్ళకున్న ఇంటిని బట్టి ఎచ్చిపోతారు. ఇదిగో కొందరు నేను బాగా పాడగలను, లేకపోతే నేను బాగా ఇవ్వగలను, నేను బాగా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములో ఎచ్చిపోతూ ఉంటారు. అయితే ఈ అపోస్తుడైన పౌలు గారు కూడా అంటున్నాడు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా ఎచ్చకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవ సేవకునిగా ఉన్న నా బ్రతుకులోనైనా, సంఘ పెద్దల జీవితంలోనైనా, విశ్వాసుల జీవితంలోనైనా దేవుని వాక్యము మర్మము చెప్తున్న మాట, నిన్ను నలగగొట్టాలి, నన్ను నలగగొట్టాలి, మనలను నలగగొట్టాలి. రోడ్లో వేసి కొడతా ఉంటే నలిగితే ఎగరదు, అది నలిగితే ఎగరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలిగినది ఎగరదు. నలిగింది. ఆ ఉదయం నేను బాగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ కొబ్బరి దంచుతూ ఉంటే నాకు అది అప్పగించారు. వాళ్ళు కొబ్బరి దంచుతూ ఉంటే అది నలిగిన తర్వాత ఎగరలేదు, కానీ ముక్కలుగా ఉన్నప్పుడు గొంతులు వేస్తుంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన పరిచర్యను, మనకు అప్పగించిన దానిని తుదముట్టించాలి. ఏం చేయాలమ్మా? తుదముట్టించాలి. దేవునికి స్తోత్రం. అది తుదముట్టించాలంటే మనము నలగగొట్టబడాలి.
దేవునికి స్తోత్రం. అంత స్థాయి కలిగిన వ్యక్తి, అంత స్థితి కలిగిన వ్యక్తి అంటున్నాడు, నన్ను నలగగొట్టు నిమిత్తము, నన్ను నలగగొట్టు నిమిత్తము, నేను నలగకపోతే చచ్చిపోతాను. ఆయన కూడా అప్పుడప్పుడు నన్ను నలగొడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రభు ఈ ఆర్థిక పరిస్థితులు నలిగిపోవటం, ఈ అనారోగ్యములు నలిగిపోవటం, ఈ నిందలలో నలిగిపోవటం, ఈ పరిస్థితుల్లో నలిగిపోవటం అంటే దేవుడు నాకు ఈ వాక్యము ద్వారా ఆదరణ కలగచేస్తున్నాడు. నువ్వు ఎర్చిపోకుండా నిన్ను నలగగొట్టు నిమిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతి రుమాలు తీసుకుని వెళ్ళే రోగుల మీద వేస్తే, కానీ ఈయనకి అకస్మాత్తుగా వచ్చేసిందట కడుపు నొప్పి. ఈ రోజుల్లో మనకేంటంటే అది 24 గంటలు నొప్పి అంటారు. అలాంటి నొప్పి ఈయనకు వచ్చేస్తూ ఉండేదంట. అయితే ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, బ్రతికేద నీ కోసమే నా యేసయ్యా, చావైనా నాకు లాభం ఉంది. దేవునికి స్తోత్రం. మరలా కాసేపు తగ్గితే మరలా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా ఆయన గురించి ఆ చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే, ఆయన కన్నుల్లో నుంచి ఎప్పుడు కూడా పుసి కారిపోతూ ఉండేదండి. ఎన్నిసార్లు ఆ కళ్ళు కడిగినా ఆ కళ్ళలో నుంచి పుస్సు అలా కారిపోతూ ఉండేది. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పమ్మా, ప్రభు కొరకు బ్రతుకమంటే, అయ్యో నాకు ఎన్ని రోగాలు, నా బ్రతుకు, నా జీవితము. బాబు ప్రభు కొరకు నడవంటే నడవలేకపోతున్నాను. అపోస్తుడైన పౌలు గారి గురించి చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, ఆయన 2 కాళ్ళు దొడ్డు కాళ్ళట. 2 కాళ్ళు ఇలా నడిచేవాడట. చరిత్రకారులు చెప్తున్నారు. అంటే సెంట్ పాలు పిక్చర్ ఉంది, అది వాస్తవం కాదు. చరిత్రకారులు చెప్పే విషయం, ఆయనకి దొడ్డు కాళ్ళు ఉన్నాయి. అయినా ఆ పౌలు ప్రయాణాలని ఆ బైబిల్లో చివరి చూడండి, ఆయన అనేకమైన దేశాలు నడుస్తూ తిరిగాడు. దేవునికి స్తోత్రం. అంగవైకల్యము అడ్డు రాలేదు. ఆ కళ్ళలో నుంచి పుస్సు కారుతుంటే దానిని సాకు చేసుకుని ఆ వ్యక్తి ఆగిపోలేదు. తరచుగా కడుపు జబ్బుతో బాధపడుతుంటే దాన్ని సాకుగా పెట్టుకుని ఆ వ్యక్తి ఆత్మీయతలో ఆ వ్యక్తి దిగజారిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో క్రొత్త నిబంధన పాత నిబంధన పోలిస్తే క్రొత్త నిబంధనకి ఎక్కువ ప్రాధాన్యత అని చరిత్ర చెప్తుంది. ఈ క్రొత్త నిబంధనలో చాలామంది వ్యక్తులు మనకు కనిపిస్తారు, కానీ అందరికంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఎందుకనంటే ఆయన 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు అమ్మ చెప్పలేని పత్రికలు? 14 పత్రికలు. ఎలా ఆ పరిచర్య కొనసాగించాడు, ఎలా ఆ వ్యక్తి జీవితాన్ని ముందుకు నడిపించాడు అని చూసినట్లయితే ఎన్నో వేదనల మధ్యలో, ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో రోగముల మధ్యలో, అయా నీ కృప, నీ కృప, నీ కృప, అయా నీ కృప, నీ కృపని ప్రభువుని అడుగుతుంటే, అయా నీకు ఇచ్చిన కృప చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో బలహీనతలు నిన్ను ఆవరించి, ఎన్నో ఆటంకాలు నిన్ను ఆవరించి ఉండొచ్చు. ఆటంకాల మధ్యలో నీవు ఆగిపోకుండా ఆయన కృపతో ముందుకు కొనసాగే వ్యక్తివై ఉందువుగాక. ఆ వాక్యాన్ని ఇంకా మనం ముందుకు చదివినప్పుడు 10 వాక్యాన్ని చదువుతాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను.
ఇది మీకేం అర్థం కాల, నాకు అర్థం కాల. మళ్ళా చదవమ్మా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక దేవుని బిడ్డలేరా, ఆ మూల పిల్లర్కి ఒక గుంట తవ్విన తర్వాత ఒక ఉపవాస ప్రార్థన వచ్చింది. ఓ టూర్కి వెళ్ళాం. ఆ వెళుతూ ఉండగానే ఆ గుంట తవ్విన క్షణము నుంచే నాకు ఒక భయంకరమైన ఫీవర్ వచ్చేసింది. ఇక ఆటోలో అందరం వెళ్ళాం. ఆటో నేను దిగినట్లు, నేను మంచం మీదకి వెళ్ళి పడుకున్నట్లు నాకు తెలియదు. ఎందుకంటే నేను దిగలేదు, నేను నడవలేదు. నన్ను ఒక 2-3 తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. 2 దినాలు ప్రార్థన చేశారు. ఈ బలహీనత విపరీతమైపోయింది. ఆ తర్వాత నన్ను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ డాక్టరు నన్ను చూసి బీపీ చూసిన తర్వాత, ఈ వ్యక్తికి నేను ట్రీట్మెంట్ చేయలేను, ఈ వ్యక్తిని అర్జెంటుగా నెల్లూరుకి తీసుకెళ్ళండి అని చెప్పాడు. నాతో ఉన్నవారు ఏం చెప్పారంటే, ఆ వ్యక్తి చచ్చిపోయే వ్యక్తి కాదు, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయండి అని. నేను చెయ్యను అని వాళ్లకు వాగ్వాదం జరుగుతుంటే, ఈ డాక్టర్ తెలిసిన ఒక పెద్ద వస్తుంటే, మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, ఇలా అంటే ఏం కాదులేని అతని యొక్క హామీతో ట్రీట్మెంట్ చేశారు. ఆ రోజు పరిస్థితి తీవ్రతను బట్టి, ఆ పల్స్ పడిపోయాయి, ఆ బీపీ ఏదైనా డౌన్ అయిపోయిన ఆ పరిస్థితిని బట్టి ఎట్లయితే ట్రీట్మెంట్ చేశారో నేను కోలుకున్న తర్వాత 20వ తారీఖు మళ్ళా నేను నెమ్మదిగా వాక్యం చెప్పాను. ఆ వాక్యం ఒక 20 నిమిషాలు స్లోగా చెప్పాను, ఒక 15 నిమిషాలు స్పీడ్గా చెప్పాను. గట్టిగా మాట్లాడటం వల్ల మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. మరలా అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ చాలా అతనికున్న పరిస్థితులను బట్టి తిట్టాడు. అలా నేను కొంతకాలం బలహీనతలోనే ఉన్నాను. ఇక్కడ సేవ జరగదు, ఇక మందిరం కట్టలేము అన్న వాతావరణం చుట్టూరు ఏర్పడిపోయింది. నా జీవితంలో కూడా ఒకవైపు అవిశ్వాసము తలుపులు తట్టుతున్న పరిస్థితులు వచ్చేసాయి. అప్పుడు ఈ వాక్యముతో నా ప్రభు నన్ను బలపరిచాడు. కూడా చప్పట్లో హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడవో, ఎప్పుడు నీవు బలహీనురాలువో, ఎప్పుడు నీ కుటుంబం బలహీనత పడిపోయింది అనుకుంటున్నారు, ఈ వాగ్దానాన్ని బట్టి నేను చెప్తున్నాను, అప్పుడే నీవు బలవంతుడవు, అప్పుడే నీవు బలవంతురాలువు. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవంగా శరీర బలహీనతలతో ఈ స్థలములోని అడుగు పెట్ట ఉండొచ్చు. నీ తోటివారు చెప్పొచ్చు, డాక్టరే చెప్పొచ్చు, నీ యొక్క శరీర కండిషన్ బట్టి నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనురాలను, నేను బలహీనుడను అని. కానీ నా దేవుని యొక్క వాగ్దానము చెప్తుంది, ఇప్పుడే నీవు బలవంతుడవు. అందరు కాదు, విశ్వసించి విశ్వాసముతో గట్టిగా ఆమేన్ చెప్పిన వారు మాత్రమే. ఎలా చెప్పాలి? విశ్వసించి విశ్వాసముతో ఆమేన్. నా సర్వోన్నతుని యొక్క దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో నీకంత సీన్ లేదు, నువ్వు అంత డబ్బులు కట్టలేవు, ఇల్లు కొనలేవు, లేకపోతే ఇల్లు కట్టలేవు, ఇక వ్యాపారము చేయలేవు, లేకపోతే ఇక చేతి పని చేయలేవు, ఇక నీ పని అయిపోయింది, ఇక నీకు బలహీనత వచ్చేసింది, ఇక నీకు అంత సీన్ లేదని అనేక మంది నీకు చెప్పొచ్చు. అలాగా ఆర్థికంగా నీవు బలహీనతలో ఉండొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, అప్పుడే నీవు బలవంతుడవు, అప్పుడే నీవు బలవంతురాలు. ఒకటి చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని మరలా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఒడిదుడుకులు, ఆ ఒడిదుడుకుల మధ్యలో, ఆటంకాల మధ్యలో, శోధనల మధ్యలో, ఆర్థిక పరిస్థితుల మధ్యలో ఆ నిర్మాణము ప్రారంభించబడి చక్కగా ముందుకు కొనసాగటానికి ప్రభువు కృప చూపాడు. హల్లెలూయా. ఈ కార్యము నీ జీవితములో నా దేవుడు చేయునుగాక. అయితే నువ్వు ఎలా ఉండాలి అంటే వాగ్దానాన్ని నమ్మి సంతోషముగా ఉండాలి. చెప్పాను కదా అపోస్తలుడైన పౌలు గారి గురించి. పుస్సు కారిపోతూ ఉండేది కళ్ళల్లో నుంచి, కడుపు నిప్పు ఒకవైపు వస్తూ ఉండేది. ఆ అందరి వలె చురుగ్గా నడిచే పరిస్థితి కాదు, దొడ్డు కాళ్ళతో ఇలా నడవలసిన పరిస్థితి అయ్యేది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అపోస్తలుడైన పౌలు గారు దేవుని కృపను బట్టి సంతోషంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు 10 వాక్యాన్ని మీరు ప్రారంభిస్తారు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏంటయ్యా సంతోషం అంటే, దేవుని కృప నాకుంది. నా దేవుడు నాకు వాగ్దానము చేశాడు, నా కృప నిన్ను విడిచిపోదు. శోధన వచ్చినా నన్ను విడిచిపోదు, ఉపద్రవములు వచ్చినా విడిచిపోదు, నిందలు వచ్చినా విడిచిపోదు. దేన్ని బట్టయ్యా అంటే ఆయన కృప నాకు ఉంది, ఆయన వాగ్దానము నాకుంది. ఈ సంవత్సరాంతములో డిసెంబర్ నెలలో నా ప్రభు మనకు చేసిన వాగ్దానము, నా కృప, చెప్పాలి, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా కదిలించబడకుండా నీ కృప కావాలి, విస్తారమైన నీ కృప కావాలి అయ్యా. శోధనలు వచ్చినా సంతోషించే కృప నాకు కావాలని అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ నిలువు కాళ్ళ మీద నిలిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, దైవమా నీకు స్తోత్రాలు. అమ్మ మోకరించి స్తోత్రం. మధురవాణి మోకరించు. స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమిన నరులు మారినను. అందరూ నోరు తెరచి ప్రార్థనలో ఏకీభవించి, ఇది ఒక ప్రార్థనా గీతం. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమిన నరులు మారినను. నీ కృపయే విడచిపోదు, నన్నడు భూమిలో అయ్యా. నీ కృపయే విడచిపోదు, నీ అమూల్య కృపయే చాలు బిదకు అరణ్య యాత్రలు దేవా. నీ అమూల్య కృపయే చాలు బిదకు అరణ్య యాత్రలు దేవా. పంపుము
సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపలో కనికరము గల నా యేసు ప్రభువా కరుణలు సంపన్నుడాయా కనికరము గల నా యేసు ప్రభువా కరుణలు సంపన్నుడా అరణ్య ఎడరిలో కస్తూరి పుష్పమై పోయుచు ఉల్లసించినట్లుగా అరణ్యం ఎడరిలో కస్తూరి పుష్పమై పోయుచు ఉల్లసించినట్లుగా అగ్ని వంటి మహాశ్రమలో కృషించిపోకుండను అయ్యా అగ్ని వంటి మహాశ్రమలో నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై పంపుము సియోను నుండి నీ కృపను అడుగుదాం. ఆయన కృప కావాలి అనుదినం నా తండ్రి బలపరచు అయ్యా సియోను నుండి నీ కృపను నా తండ్రి కృపలో కనికరము గల నా యేసు ప్రభువ కరుణలో సంపన్నుడా రికా బారాల శరాల బా తిరాల బాబా 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 తిరాల బాబా ఓ రికా బారాల శరాల బాబా 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 నీ అమూల్య కృపయే చాలు దిదకు అరణ్య యాత్రలు దేవా నీ అమూల్య కృపయే చాలు దిదకు అరణ్య యాత్రలు దేవా సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై అయ్యా సియోను కొండ అందరూ నోరు తెరిచి వర్షింపచేయుము నాపై నిందాలు ఇబ్బందులు హింసలన్ నా యేసుని నిమిత్తం అయ్యా నిందలు ఇబ్బందులు హింసలన్ సహించుటకు ఐశ్వర్యముగా నీ కృపను బరాల శరాల బాబా బాబా రి బాబా 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 రికా బరాల తిరాల బాబా బరాల శరాల ఓ రికా బరాల శరాల బాబా 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 సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపలో కనికరము గల నా యేసు ప్రభువా
ప్రభువా కరుణలో సంపన్నుడా జయించిన సియోను షాలేము వాసులను మహిమా సింహాసనము చేర్చును. జయించిన సియోను షాలేము వాసులను మహిమా సింహాసనము చేర్చును. మహామహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చువేళ మహామహిమతో ప్రభావంతో ప్రియుడని వచ్చువేళ మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుమయా. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుము. రికా బారాల కిరాల బాబా బారాక బషరాల బాబా బాబా రికా బారాల కిరాల బాబా బాబా రికా రికా బారాల శరాల బాబా కిరాల బాబా కృపలు సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపతో సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నిన్ను కృపలు సిద్ధపరచుము. మహిమ గల పెళ్లి కుమార్తెగా నన్ను కేవలము నీ కృపకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. రికా బారాల శరాల బారాల తిరాల బాబా మహిమ గల పెళ్లి కుమార్తెగా నన్ను కృపలు సిద్ధపరచుము. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్ నమ్మిన నరులు మరినను నీ కృపయ విడచిపోదు నన్నెన్నడు భువిలో నీ అమూల్య కృపయే చాలు బీదకు అరణ్య యాత్రలో దేవా. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. అయ్యా, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండి. నీ అమూల్యమైన కృప, నీ అమూల్యమైన కృప నాకు కావాలి ప్రభువా, కావాలి ప్రభువా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు స్తోత్రం. ఈ డిసెంబర్ మాసం చివరి దినాన మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప నన్ను విడిచిపోదని మీరు మాట్లాడిన వాక్కు కొరకై నీకు స్తోత్రం. కృప కదలక నిలుస్తుందని, కృప స్థిరపరుస్తావని, నా కృప నీకు చాలును అని మీరు మాట్లాడుతున్న వాక్కులన్నిటినీ కూడా ఒక్కొక్కరు హృదయాల్లో, మనస్సులో, ఆలోచనలో ఈ నెల మాసాలు ప్రభా ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకుని నడిపించుకోవడానికి మీరు కృప దయచేయండి. నిశ్చయముగా ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చారు. దైవజ్ఞులు నిలబెట్టి చక్కటి వాక్యాన్ని బోధించారు. ప్రభానికి స్తోత్రం. ఈ మాటలు మా హృదయాలు స్థిరపరిచి నడిపించి నిరాకడకు సిద్ధపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి.
చెప్దామండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,